రెండేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న తర్వాత తిరుపతిలో ఏర్పాటు చేసినటువంటి కూటమి యొక్క మహాసభ సూపర్ హిట్ అయింది. అటర్ ఫ్లాప్ అయింది. ఈ రెండిట్లో ఒక్కటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ప్రతి రాజకీయ పార్టీ పెద్ద, వైసీపీ పెద్దయిన జగన్, టీడీపీ పెద్దయిన చంద్రబాబు, జనసేన పెద్దయిన పవన్ కళ్యాణ్, వీళ్ళు కూడా ఈ కామెంట్స్ చూస్తారు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ కూటమి సభ గురించి అని తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. రీసెంట్గా జరిగిన తిరుపతి సభ, కూటమి సభ సూపర్ హిట్ అయింది, అటర్ ఫ్లాప్ అయింది. ప్రజలు ఏమనుకుంటున్నారో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన కాలంలో జరిగిన అభివృద్ధి, అప్పుల విషయం మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత 5 ఏళ్ల పాలనలో జరిగిన అప్పుల కంటే 2 సంవత్సరాల కాలంలోనే కూటమి దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల మేర భారీగా అప్పులు చేసిందని ఒక బలమైన వాదన వినిపిస్తోంది. ఇదే వేగంతో అప్పులు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో రాష్ట్రం మొత్తం అప్పు 12 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లో జరుగుతున్నాయని పాలకులు రీసెంట్గా జరిగినటువంటి సభల్లో చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది అంటూ వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలలోని ఆడబిడ్డ నీడి వంటి పథకాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లేదని, రాష్ట్రం సుభిక్షంగా ఉందంటూ కేవలం ప్రచారం మాత్రమే సాగుతుందని వైసీపీ విమర్శిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా సరిగ్గా బయటకు రాకుండా తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని వైసీపీ దీని మీద తీవ్ర ఆరోపణలు చేస్తుంది. సోషల్ మీడియా ఉండడం వల్లే అసలు విషయాలు ప్రజలకు తెలిసాయని కూడా వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజల గొంతుకుగా నిలుస్తామని ప్రశ్నిస్తామని చెప్పినటువంటి రాజకీయాల్లోకి వచ్చిన శక్తులు ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికార పక్షానికి లొంగిపోయినటువంటి అసంతృప్తి జనాల్లో కనిపిస్తోందని వైసీపీ అంటోంది. బడుగు బలహీన వర్గాలైనటువంటి కాపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించి చట్టసభల్లో పెద్దపీట వేస్తామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, రాజ్యసభ సీట్లు ఇస్తామని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. తీరా చూస్తే రాజ్యసభ సీట్లు కూడా వ్యాపారవేత్తలకి, పాలకుల ఇళ్ల చుట్టూ తిరిగే వారికి కట్టబెట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోందంటోంది వైసీపీ. ఇలాంటి నిర్ణయాల మీద ఎవరైనా ప్రశ్నిస్తే నోరు మూసుకోవాలంటూ సొంత పార్టీ శ్రేణుల నుంచే బెదిరింపులు రావడం ప్రజాస్వామ్యంలో దారుణమైన విషయంగా మారుతుందని వైసీపీ ఆరోపణగా ఉంది. ప్రజా సమస్యల మీద గొంతెత్తడం మానేసి కేవలం ఒకరి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ నడుపుతున్నారని, నమ్ముకున్న కులాన్ని మరియు ఆస్తులను తగలేసుకుని కష్టపడి కార్యకర్తలను అట్టేట ముంచారని వైసీపీ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదం విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద కూడా వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అక్కడ కార్మికులు కాలిపోయి గుర్తుపట్టిన విధంగా శవాలుగా మారి చనిపోతే వారికి ఇప్పటివరకు ₹1 పరిహారం ప్రకటించలేకపోయారని, గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గేట్ల ముందు పడుకుని నిరసనలు చేసిన వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా నా చేతిలో ఏమీ లేదనడం ప్రజల్ని మోసం చేయడమే అవుతుందని ఆరోపిస్తున్నారు. రామోజీరావు వర్ధంతి సభ కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడిన పాలకులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని వైసీపీ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. రామోజీరావు ఆంధ్రప్రదేశ్కు ఉచితంగా ఏమైనా చేశారా? ఆయన సేవలకి 10 కోట్లు తగలేసి కూటమి ప్రభుత్వం 8 మంది కార్మికులు చనిపోతే 8 కోట్లు ఎందుకు ఇవ్వలేకపోయిందో సమాధానం చెప్పాలని వైసీపీ తీవ్రమైనటువంటి డిమాండ్లు గుప్పిస్తోంది.